మతం మారితే కులం మారదు అంటూ విశాఖలో దళిత క్రైస్తవుల గళం మార్మోగింది. వాల్తేరు సెమెట్రీ నుంచి జగదాంబ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమాఖ్య దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేసి సమాన హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. క్రైస్తవ హక్కుల విజ్ఞాపన 2026 పేరుతో 7 ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం విడుదల చేసింది. క్రైస్తవులపై దాడులను అరికట్టాలని, ప్రార్థనా మందిరాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించాలని, క్రైస్తవ ఆస్తులను రక్షించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు తీసుకువచ్చి దళిత క్రైస్తవుల సమస్యలను పరిష్కరించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, సామాజిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నామంలో వందనాలు. మీడియా మిత్రులు, అలాగే కూడి వచ్చిన మా క్రైస్తవ సమాజానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే 1950లో వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే వచ్చిందో, మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బేస్ చేసుకుని ఈ ఇటీవల కాలంలో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దళితులుగా ఉన్నవారు క్రైస్తవ్యాన్ని పుచ్చుకుంటే వారు మరి దళిత హక్కులు కోల్పోతారని ఇచ్చిన తీర్పు అది రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, దళిత క్రైస్తవులకి న్యాయం జరగాలని, దళిత క్రైస్తవులకి వివక్ష లేకుండా, మత వివక్ష లేకుండా, కుల వివక్ష లేకుండా వారికి మరి అన్ని హోదాలు కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క విశాఖ నడిబొడ్డుని యొక్క ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది. మరి మీడియా సమావేశంతో మీడియా మిత్రుల ద్వారా మీడియా సమావేశాలు మేము తెలియజెప్పేది ఏంటంటే, మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే సెంట్రల్లో ఉన్నవారు కానివ్వండి, ఖచ్చితంగా దీని మీద ఒక కార్యాచరణ చేసి క్రైస్తవులకు న్యాయం చేయాలి. మరి సిక్కులు, బౌద్ధులు ఎస్సీ హోదాని గతంలో కోల్పోయినప్పుడు వారు పోరాటం చేసి వారి హక్కుల్ని వారు కాపాడుకొని బౌద్ధ దళితులుగా ఉన్నారు, సిక్కు దళితులుగా ఉన్నారు, అలాగే క్రైస్తవ దళితులుగా ఉండడానికి మేము కూడా మరి పోరాటం చేస్తున్నాం, లేదా ఈ చిన్ని ర్యాలీని చేసాం. ఈ కార్యక్రమం ద్వారా మేము 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇచ్చే నినాదం ఏంటంటే, దళితులకు క్రైస్తవులుగా మారినా లేదంటే ఇతరత్ర మతాల్లోకి వెళ్ళినా వారికి దళిత హక్కులు పోకూడదు, వారికి కూడా దళిత హక్కులు ఉండాలి. ఇదే మా నినాదం, ఇదే మా నినాదం అని మరొకసారి మీకు తెలియజేయచ్చు. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు కార్యాచరణ చేయాలి. క్రైస్తవులందరూ ఒకటవుతారు, ఖచ్చితంగా ఒకటవ్వాలి. ఇందు మూలంగా ఈ యొక్క విశాఖపట్నంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా దళిత క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కూడా దీని మీద స్పందించి దళితులకి, దళిత క్రైస్తవులుగా మారుతున్న వారికి జరుగుతున్న ఈ దురాగతాలు, ఈ యొక్క భయంకర దమనకాండని ఆపి ఖచ్చితంగా వారికి న్యాయం జరగాలని, ప్రభుత్వాల వరకు ఇది తీసుకువెళ్లాలని మేము డిమాండ్ చేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాం. జేమ్స్ వికే కుంపట్ల, క్రైస్తవ ప్రగతి పరిరక్షణ మరియు క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ వారు క్రైస్తవ హక్కుల విషయంలో మాకు జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో అనేక మంది క్రైస్తవ పెద్దలు, నాయకులు, మాకు అలాగే కొంత దళిత వర్గాల నుండి నాయకులు, ముస్లిం నాయకులు మాకు సహకరించడం జరిగింది. కేవలం ఇది క్రైస్తవ హక్కుల విషయంలో దళితులకి సామాజిక హోదా కావాలని మాత్రమే, ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. మేము ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మేము పెట్టాం మెమరాండం ముఖ్యమంత్రి గారికి. 4 ఉద్దేశాలు మావి. ఒకటి, పార్లమెంట్లో 1915 ఆర్డర్ రద్దు చేసే బిల్లు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని క్రైస్తవ ప్రగతి పరిరక్షణ తరఫున కోరడమైంది. 2, మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేసే దిశగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని మేము కోరడమే ఈ ర్యాలీ చేస్తున్నాం. 3వదిగా, నేడు దళిత క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తూ ఉండి నియోజకవర్గంలో పరిసర ప్రాంతాల్లో చర్చికి వెళ్తున్న దళిత క్రైస్తవ భక్తులను టార్గెట్ చేస్తూ వారికి బలవంతం మత మార్పిడి చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ప్రయత్నాలు చేయడం, అలాగే దళిత వాడల్లోకి, చర్చిల్లోకి వెళ్ళి వారందరి మీదకి భయాందోళనకు గురి చేయడం జరుగుతున్నది.
బలవంతంగా మేము మారుస్తాం, ఫోటోలు తీస్తాం, చనిపోయిన వారి సమాధుల దగ్గరికి వెళ్తాం, వారి ఇంటి పేర్లు బట్టి ప్రతి ఇంట్లో ఉన్న వారికి మారుస్తామని ఇట్లాంటి అనైతిక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు వీటి విషయమై చర్య చేపట్టాలని, నాలుగవదిగా స్థానిక క్రైస్తవ ప్రార్థన సమావేశ మందిరాల్ని అన్ని మత ప్రార్థనా మందిరాల వలె, అలాగే స్థానిక నాయకుల, పంచాయతీల పెద్దల సహకారంతో కట్టుకున్న చిన్ని చిన్ని సమూహాల్ని పెద్ద దేవస్థానాలు, పుణ్యక్షేత్రాల వలె దాని మీద చెడు పాపరెండుగా చేస్తూ వాటిని కూల్చేస్తున్న పరిస్థితుల్లో అరికట్టాలని 4 అంశాలతో మేము ముందుకు వచ్చాం. ఈరోజు దళితుల నుండి క్రైస్తవులుగా మారిన వారికి బీసీసీ సంక్రమిస్తున్న సమయంలో వారిని ప్రభుత్వం దళిత క్రిస్టియన్స్ అంటున్న వారికి మీద మరలా అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి. ఒక మనిషికి కులం తీయడం నేరమని, పౌరసత్వంలో కులం ఒక ప్రాముఖ్యమైన విధానమైన అంశమని, అంతేకాకుండా మన మనుగడే ప్రభుత్వ విధానాలు, పథకాలే సామాజిక హోదాతో పథకాలు ఉన్నాయి, అవన్నీ కోల్పోవడం జరుగుతుందని ఈ విషయమై ప్రభుత్వం పట్టించుకొని న్యాయం చేయాలని కోరుతున్నాం. మన మధ్య హనీ జాన్సన్ గారు ఉన్నారు, దాని తర్వాత ఆర్ఎస్ డాన్ గారు ఉన్నారు. ఇద్దరు 2-3 మాటలు చెప్తున్నారు. చివరిగా చైర్మన్ గారు అయిన సుధాకర్ గారు కూడా మాటలు చెప్తారని ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. హనీ జాన్సన్.